దేవి నామానికి మహిమ కలుగునుగాక. మరి దేవుడు ఒక మాటతో మీ ముందుకు తీసుకొచ్చి ఉన్న దేవాది దేవునికి సమస్త ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. అయితే మనము ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడి పని చేస్తూ కష్టార్జితానితోటి మనం ఆహారం సంపాదించుకొనుచు తినుచు త్రాగుచు ఉండువారు వ్యర్థమని 127 కీర్తన మరి 2వ వచనం సెలవిస్తా ఉంది. దాని కింద వచనం అంటా ఉంది, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. అయితే నువ్వు ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడి తిన్నది తాగింది సంపాదించుకొనిచున్నదంతా వ్యర్థమే. కానీ నువ్వు నిద్రపోతున్నప్పుడు ఆమేన్ అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి తినేసి బాగా మరి ఒక అలసటతో నువ్వు నిద్రపోతున్నప్పుడట దేవుడు అంటా ఉన్నాడు, నీకు నిద్రించుచున్నప్పుడు దేవుడు నీకు ఇవ్వాలి అని అనుకుంటే నువ్వు చెయ్యాల్సింది మొట్టమొదటిది ఏంటిది అనంటే, వేకువనే లేచి దేవునికి ఎవరైతే మొదటి స్థానం ఇస్తారో ఆమేన్, వేకువనే లేచి దేవునికి ఉదయకాల ప్రార్థన ఉదయకాల వాక్య ధ్యానం ఎవరైతే చేస్తారో, నువ్వు కష్టపడుతుందంతా నీకు రాలేదేమో, నువ్వు కష్టపడుతుంది నీ చేతికి చేజిక్కుతలేదేమో. దేవుడు అంటున్నాడు, నువ్వు కష్టపడి నువ్వు అలసటతో పడుకొని ఉంటుండగా ఆమేన్ ఉదయం కంతా నీ చేతికి నీ ఇంటికి స్వస్థత రూపకంగా ధన రూపకంగా ఆశీర్వాద రూపకంగా నీ తలుపు తట్టబోతుంది. ఆమేన్. ఎవరైతే వేకువనే లేచి దేవునికి ప్రాధాన్యతనివ్వరో, చూడండి దేవుని బిడ్డలారా, అక్కడ రాయబడి వేకువనే లేచి నీ కష్టం మీద నీ యొక్క సామర్థ్యం మీద నువ్వు ఆధారపడిందంతా వ్యర్థమంట. కానీ వేకువనే లేచి దేవునికి నువ్వు మొదటి ప్రాధాన్యత ఇస్తే ఆమేన్ దేవుడు అంటున్నాడు, నీ కష్టములో సునాయాసాన్ని తీసుకురాబోతుండు. ఆ యొక్క దేవుడు ఆ శ్రమను ఆనందంగా మార్చబోతుండంటూ. ఇంకెందుకు ఆలస్యం? నువ్వెన్నో దినాల నుండి ఎన్నో రోజుల నుండి ఉదయకాలాన్ని నిర్లక్ష్యం చేసావేమో. ఈ దినము నుండి దేవా నీ సన్నిధికి ఉదయకాలమే వేకువనే నీ సన్నిధితో మరి నేను సిద్ధపడి ప్రార్థనతో వాక్యముతో ముందుకెళ్తానని నువ్వు ఆశపడి తీర్మానము తీసుకుంటే, నువ్వు నిద్రిస్తుండగానే నువ్వు పడుకొని ఉంటుండగానే ఉదయము కంత ఆశీర్వాదాలతో అద్భుతాలతో దేవుడు నీ తలుపును నీ యొక్క గుమ్మాన్ని తట్టబోతుండు. ఆమేన్. దేవుడి మాటను దీవించి ఆశీర్వదించును గాక.